అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే చూద్దాం. ఒకవేళ కపుల్ ఇన్ బిట్వీన్ ఇంటర్ కోర్స్ ఒకవేళ కండోమ్ టేర్ అయినా, లీక్ అయినా, డ్యామేజ్ అయినా, ఒకవేళ వాడడం మర్చిపోయినా, వన్ నైట్ స్టాండ్ అయి ఉండొచ్చు. సో ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కి. సో మెయిన్ వరీ ఏముంటుంది వీళ్ళకి, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అదొక టెన్షన్ ఉంటుంది. ఇంకొంతమందికి ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇద్దరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు టెన్షన్లు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మెయిన్ మనం ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ దే షుడ్ టేక్ బాత్. ఫస్ట్ వెళ్ళి స్నానం చేయాలి. ప్రైవేట్ పార్ట్స్ అంతా సోప్ తో వాష్ చేసుకోవాలి. వెజైనా లోపల క్లీన్ చేసుకోకూడదు, దానివల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. సో డాక్టర్ బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తారు, కొన్ని వెజినల్ స్వాబ్ టెస్ట్లు, యూరిన్ కల్చరు, యురెత్రా స్వాబ్, పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ చెక్ చేస్తారు. కొన్ని ఎస్టీడీస్ లేట్ గా ప్రెజెంట్ అవుతాయి, 2 to 3 weeks తర్వాత కూడా ప్రెజెంట్ అవుతాయి. సో 2 to 3 weeks తర్వాత ఒకవేళ పేషెంట్ కి ఏదైనా చిన్న చిన్న బాయిల్స్ వచ్చినా, వెజినల్ ఇచ్చింగ్ వచ్చినా, ఇరిటేషన్ వచ్చినా, డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, బర్నింగ్, పెయిన్ అబ్డమెన్ అలాంటివి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ డాక్టర్ తో వ్యాక్సిన్స్ గురించి డిస్కస్ చేయాలి. మనకు ఉండేది 2 వ్యాక్సిన్స్, హెచ్పివి వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్. సో ఈ 2 డాక్టర్ని సంప్రదించి వ్యాక్సిన్స్ కూడా వేసుకోవాలా లేదా తెలుసుకోవాలి. ఇంకొక టెన్షన్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. 72 hours లోపల మనకు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఐపిల్ అంటారు, అది అడ్వైస్ చేస్తాం. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. కొంతమందికి విత్ ఇన్ 1 week లో స్పాటింగ్ గానీ, బ్లీడింగ్ గానీ, ఇర్రెగ్యులర్ సైకిల్ లాగా ప్రెజెంట్ అవుతారు. అది నార్మల్, అది టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ 3-4 days లో ఇంకొక అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉంటే మళ్ళీ ఇంకొక పిల్లు అడ్వైస్ చేయడం జరుగుతుంది. దీని పేరులోనే ఉంది, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఐపిల్ అంటాం. రెగ్యులర్ కాంట్రాసెప్షన్ కి ఇది పనికిరాదు. దీని వల్ల కూడా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వేసుకున్నా కూడా ఒక్కొక్కసారి చాలా మంది ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు. సో వేసుకునే ముందు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఇంకొక ఆప్షన్ కాపర్టీ అంటాం, లూప్. ఒకవేళ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉంటే లూప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది వితౌట్ అనెస్థీషియా ఓపీడీ ప్రొసీజర్, వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇది అన్నిట్లో కంటే ఎఫెక్టివ్ అన్నమాట టు ప్రివెంట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. ఎస్టీడీస్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఒకవేళ పార్ట్నర్ కి ఏదైనా హెచ్ఐవి ఉన్నా, హెపటైటిస్ ఉన్నా, క్లమీడియా, గొనోరియా, సిఫిలిస్ అదేదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇంకొక పార్ట్నర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ని సంప్రదించాలి. తగినన్ని టెస్ట్లు చేసుకొని ఎలా ప్రివెంట్ చేసుకోవాలో డిస్కస్ చేసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్ హెచ్ఐవి ఉంటే అపోజిట్ పార్ట్నర్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అదొక 2 months పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా డాక్టర్ని అడిగి స్టార్ట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ తర్వాత 2-3 weeks కూడా ఒకవేళ పీరియడ్ రాలేదు అంటే ఖచ్చితంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ 100% కాదు కాబట్టి చాలా మందికి ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉంటే కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ. సో దాన్ని బట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ఉంటే దాన్ని బట్టి టాబ్లెట్స్ డాక్టర్ గారు అడ్వైస్ చేస్తారు. అంటే ఇంకొక ఇంపార్టెంట్ అండి, సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సో అవన్నీ డిస్కస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఇవన్నీ మనం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ అవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.